రష్యాకి, ఉక్రెయిన్‌కి, అమెరికాకి ఈ పీస్ టాక్స్ అనేవి నడుస్తున్నాయి. ఇది మొదటిసారి ఏం కాదు. ఇది మూడోసారి. మొదటిసారి అబుదాబిలో జనవరి 24, 25లో జరిగినియి. ఫెయిల్ అయినియి. రెండోసారి మళ్ళీ అబుదాబిలోనే ఫిబ్రవరి 4, 5 తారీఖుల్లో జరిగినియి. ఫెయిల్ అయినియి. మళ్ళీ నిన్న జెనీవాలో పెట్టుకున్నారు ఈ పీస్ టాక్స్. అయితే ఇక్కడ రష్యా మాత్రం తన పంతాన్ని, తన పట్టుని ఏ రకంగానూ వదలట్ల అసల. ఎందుకని? ఈ డాన్బాస్‌కు భూభాగం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కావాల్సిందే అని చెప్పి రష్యా గట్టిగా పట్టుబట్టుకొని కూర్చుంది. మరి ఉక్రెయిన్ మాత్రం ఆ భూభాగాన్ని వదులుకోవడానికి అస్సలు ససేమిరా ఒప్పుకోవట్లేదు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, అమెరికా ఇప్పుడేం చెప్తుంది కొత్తగా ఉక్రెయిన్‌కి, ఈ భూభాగం రష్యా కావాలనుకుంటున్నటువంటి భూభాగం ఏదైతే ఉందో అది మీరు వదిలేసేయండి, ఇచ్చేసేయండి అని చెప్పి అమెరికా చెప్తుంది. మొన్నటి వరకు అమెరికా ఏం చేసింది? మీరు వదులుకోవాల్సిన పని లేదు, రష్యా మీద యుద్ధం చేయాల్సిందే అని చెప్పి కావాల్సినటువంటి సామాగ్రి మొత్తం అందించింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా లేదు లేదు యుద్ధం ఆపేసేయండి, రష్యా ఏం కావాలితే అది ఇచ్చేసేయండి అని చెప్పి ఉక్రెయిన్‌కి చెప్తుంది. ఇప్పుడు ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ జెలెన్స్కీకి ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ రష్యా డబుల్ గేమా? లేపోతే అమెరికా డబుల్ గేమా? లేపోతే మధ్యలో నేను అన్యాయం అయిపోయానా అన్నట్టుగా అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు జెలెన్స్కీ. ఇక్కడ ఈ ఈళ్ళకి అసలు టాక్స్ ఎక్కడెక్కడ మొదలైనయి, ఎప్పుడెప్పుడు మొదలైనయి చూద్దాం. ఈ పీస్ టాక్స్ అనేది జనవరి 24, 25 తారీఖున అబుదాబిలో ఫస్ట్ టైం జరిగినాయి. ఫస్ట్ టైం జరిగినప్పుడు రష్యా ఇదే చెప్పింది, మాకు ఈ డాన్బాస్ భూభాగం కావాల్సిందే అని చెప్పి. ఉక్రెయిన్ మాత్రం నేను ససేమిరా ఒప్పుకోను దీనికి అని చెప్పి చెప్పడంతో అక్కడ చర్చలు విఫలమైపోయినాయి. కానీ రెండో రౌండ్ చర్చలకి వస్తామని చెప్పి అప్పుడే చెప్పుకున్నారు. సో రెండో రౌండ్ చర్చలకి ఫిబ్రవరి 4, 5 తారీఖున అటెండ్ అయ్యారు. కానీ ఫిబ్రవరి 4, 5 తారీఖున అటెండ్ అవడంతోనే ఏం జరిగింది ఇక్కడ? రష్యా సర్ప్రైజ్ అటాక్స్ చేసింది ఫిబ్రవరి 4, 5 తారీఖుల్లో. ఎవరి మీద? ఉక్రెయిన్ మీద. దేనికోసం? ఎలాగైనా సరే నేను ఈ ఆధిపత్యాన్ని కొనసాగిస్తాను, నువ్వు మాత్రం ఆ భూభాగాన్ని వదులుకోకపోతే మాత్రం నేను ఊరుకోనని చెప్పి ఈ సర్ప్రైజ్ అటాక్స్ అనేది రష్యా ప్లాన్ చేసింది. అప్పుడు కూడా చర్చలు విఫలమైనయి. ఇకపోతే మూడో రౌండ్ నిన్న ఎప్పుడైతే ఈ చర్చలు ప్రారంభించారో రష్యా మళ్ళీ సర్ప్రైజ్ అటాక్స్ మళ్ళీ కంటిన్యూ చేసింది. నిన్న దారుణంగా 400 డ్రోన్లు, మిసైళ్లతో ఈ ఉక్రెయిన్ మీద మళ్ళీ దాడి చేసింది. ఇక్కడ రష్యా ఏం చెప్పాలనుకుంటుంది? ఖచ్చితంగా నేను ఏదైతే కావాలనుకుంటానో ఆ భూభాగం నువ్వు నాకు కావాల్సిందే, ఇవ్వాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా చెప్తుంది. కానీ ఉక్రెయిన్ ఏమడుగుతుంది? సరే ఒకవేళ నేను ఇచ్చేసేస్తే ఫ్యూచర్లో రష్యా నుంచి నాకు నా ఉక్రెయిన్ దేశం మీద ఎటువంటి దాడులు జరగవు అని చెప్పి నాకు అమెరికా నుంచి ఏమైనా గ్యారంటీ ఇస్తారా అని చెప్పి అమెరికాని అడుగుతుంది. మరి అమెరికా దీనికి యాక్సెప్ట్ చేస్తుందా లేదని చూడాలి. మరి అమెరికా ఏం చెప్తుంది? ఈ భూభాగం ఇచ్చేసేయని చెప్తుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి? ఈ ఉక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ కోసం అమెరికా ఏం చేస్తుంది? రష్యా ఆస్తుల్ని అమెరికాలో కొన్నిటిని సీజ్ చేసింది. ఈ సీజ్ చేసినటువంటి ఆస్తుల్ని ఉక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఉపయోగిస్తామని చెప్పి రష్యాతో చెప్తుంది. రష్యా దీనికి ఒప్పుకోవాలి. సో మరి ఈ పీస్ టాక్స్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి. మరి ఈ జూన్ 30 ఏదైతే ఉందో ఈ జూన్ నెలాఖరికల్లా ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగించాలని చెప్పి డెడ్లైన్ పెట్టుకొని కూర్చున్నాడు ట్రంప్. మరి ఈ డెడ్లైన్కి తగ్గట్టుగా ఈ పీస్ టాక్స్ నడుస్తున్నాయా లేదా అనేది కామెంట్లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.